చంద్రబాబు నాయుడు గారు ఈ పబ్లిసిటీకి ఎంత ప్రయారిటీ ఇస్తా ఉన్నారంటే, పుష్కరాలు జరిగితే కూడా పబ్లిసిటీ, కొన్ని వందల మంది చచ్చిపోయినా పర్వాలా, పెన్షన్లు ఇచ్చినా కూడా పబ్లిసిటీ. సుమారుగా ఇప్పటికి 16 నెలల నుంచి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి 20 మంది 25 మంది వెళ్ళి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చి దాన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని వీళ్ళేదో వీళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్టుగా దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు. ఒక నాయి బ్రాహ్మణుడికి కనుక ఒక 2 సెంట్ల స్థలం ఇస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాన్ని ఒక షూట్ చేసి దాన్ని ఒక ఈవెంట్ లాగా చేసి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఎంత అసహ్యంగా ఉన్నాయంటే, ఇప్పుడు ప్రధానంగా డిఎస్సికి సంబంధించి సుమారుగా 16,000 ఉద్యోగాలు కనుక మీరు ఫిలప్ చేస్తే, నిన్నటి రోజున దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేస్తే ఆ 16,000 మందికి మీరు ఏం చేయాలా? ఎప్పుడు కూడా ఎక్కడ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కూడా, మన రాష్ట్రంలో కూడా ఇంతకు ముందైనా ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్? ఆ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వారికి ఆ డిఈఓ ఆఫీస్లో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? ఈ రేపటి రోజున అంటే ఎల్లుండి ఆయన తాడేపల్లిలో వీళ్ళందరికీ కూడా స్టేట్ లో ఉన్నటువంటి 16,000 మందికి ఆయన అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారంట. దానికోసం ఏం చేస్తున్నారు, ఈ రోజు అందరికీ కూడా ఒక మెసేజ్ అన్నది పెట్టినారు. ప్రతి డిఎస్సిలో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఏమనుంది, నెల్లూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళంతా గొలగముడికి రావాలంట ఈరోజు సాయంత్రానికి. అక్కడికి వస్తే అక్కడ నైట్ హాల్ట్ అక్కడే ఉండాలంట. ఏమని రాస్తున్నారు, రేపు అనగా 18/9/2025 గురువారం అందరూ 4 గంటలకి గొలగముడి ఆశ్రమానికి హాజరు కావాలా. మహిళలు వారికి తోడుగా ఒకరిని మాత్రమే తీసుకొచ్చుకోవాలా. రాత్రి అక్కడ బస చేయాలా. రాత్రి బస చేయడానికి అవసరమైన దిండు దుప్పటి మందులు మీరు తెచ్చుకోవాలా. 19వ తేదీ శుక్రవారం ఉదయాన్నే టిఫిన్ పెట్టి ఆ నుంచి తాడేపల్లికి తీసుకెళ్తాం. డిఈఓ గారు ఏర్పాటు చేసిన బస్సులోనే గౌరవ సీఎం గారి సభకు మీరు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఆర్డర్ కాపీలు ఇవ్వబడతాయి. పిదప అదే బస్సులో శుక్రవారం సాయంత్రం కానీ లేదనుకుంటే శనివారం కానీ తీసుకొని వచ్చి మిమ్మల్ని నిలకడ వదిలిపెడతాం. మహిళా అభ్యర్థులైతే వారి వెంట ఒక్కరు వచ్చే పని అయితే ఆ ఒక్కరి యొక్క ఫోటో, ఆధార్ కార్డు, రిలేషన్ డిక్లరేషన్స్ ఇవన్నీ తీసుకొని మీరు గొలగముడికి రావాలా. అక్కడ మీకు ఎంట్రీ అడ్మిషన్స్ ఇస్తామని చెప్పి ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి జిల్లాలో ఉండేటువంటి 16,000 మందిని మీరు తాడేపల్లికి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే ఎంతమందికి ఇస్తారు ముఖ్యమంత్రి గారు? ఒక 10 మందికి ఇస్తారు. మిగతా 15,000 మంది ఏం చేయాలా? గొర్రెల్లాగా వాళ్ళు అక్కడ కూర్చొని సాయంత్రం దాకా మీరు ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోలేక, సీఎం గారి దగ్గర తీసుకోలేక, ఎవరో ఒకరికి అక్కడ సాయంత్రం పూట పొద్దుపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మరలా నైట్ అక్కడే పడుకొని ఉదయం లేసి 3 రోజుల తర్వాత నెల్లూరుకు రావాలా. ఏమండి, మహిళలు ఉన్నారు, గర్భిణీలు ఉంటారు, రకరకాల వ్యాధిగ్రస్తులు కూడా ఉంటారు. వీరందరినీ కూడా మీరు స్టేట్ వైడ్ గా ఉండే వారందరినీ 16 ఎల్లుండి అక్కడికి తాడేపల్లికి రమ్మని చెప్పి అక్కడ మాత్రమే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే దేశంలో కాదు ఎప్పుడు ఎక్కడా కూడా ఈ ప్రాసెస్ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇచ్చినారు ఉద్యోగాలన్నీ కూడా, ఎక్కడ కూడా ఇటువంటి ప్రాసెస్ లేదు. కేవలం దేశంలో 2 సందర్భాల్లోనే ఇలా జరిగింది. ఎప్పుడు జరిగిందో తెలుసా? 2014 డిఎస్సిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పద్ధతిని అవలంబించినారు. ఆ రోజు చుక్కలు కనపడ్డాయి ప్రతి మహిళకు కూడా. మళ్ళా 2025 డిఎస్సిలో మళ్ళా ఈ రోజు ఇదే ప్రాసెస్ ని తీసుకొచ్చినారు. ఈ 2 సందర్భాల్లో తప్ప నాకు తెలిసి దేశంలో ఇటువంటి సిస్టమ్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఉండుండరు. సో అట్లా మీరు ఎవరు, మీకేం హక్కు ఉంది? ఏ విధంగా మీరు వీళ్ళందరినీ కూడా కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చి వారందరినీ కూడా తాడేపల్లికి రమ్మని చెప్పి అక్కడ నా చేతుల మీదుగానే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవాలని మీరు ఇచ్చే ఒక 10-15 అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం వీరందరూ కూడా 3 రోజుల పాటు మహిళలందరూ కూడా అక్కడ ఉండాలంటే ఈ మెసేజ్ని పెట్టి వారందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి మీరు ఈరోజు తీసుకొని వస్తే ఇది ఇంతకంటే అవమానం ఇంకోటి ఉందా? వాళ్ళేమి గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఉద్యోగం కోసం వాళ్ళందరూ కూడా కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అంతేగాని వాళ్ళు అవమానపడాలని కాదు. వారు ఈ విధంగా మీ చేత మీ మెహర్బానీ కోసం వారు ఈరోజు అష్ట కష్టాలు అవమానపడే పరిస్థితిని మీరు తీసుకొని వస్తూ ఉంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా అన్నది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు 137,000 ఉద్యోగాలని సింగిల్ డే ఇస్తే 3వ కంటికి తెలియకుండా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినారు. ఎక్కడ చిన్న అలిగేషన్ లేదు. డిఎస్సిలోనే తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి ఇవ్వలేదంటారు. మీరు చేసిన పాపాలన్నింటినీ కడుక్కోవడానికే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం గడిచిపోయింది. మీరు 98 డిఎస్సి
అంటే 25 సంవత్సరాల క్రితం మీరు డిఎస్సి వేసి ఇదే విధంగా అక్కడ సుమారుగా 4059 మందికి ఆ రోజు అర్హులైన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు వదిలేస్తే వారందరికీ కూడా 98 డిఎస్సి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాల తర్వాత ఆ 4059 మందికి ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఆయన వాళ్ళందరినీ పిలిపించి సెలబ్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడం. అందరికీ ఉద్యోగాలు ఇచ్చినారు. మీరు దిగిపోయే ముందు 2018 డిఎస్సి వేసి సుమారుగా 6954 ఉద్యోగాలకి మీరు నోటిఫికేషన్ ఇచ్చి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 2018 డిఎస్సిలో ఉన్నటువంటి 6954 మందికి కూడా అందరికీ సెలక్షన్స్ పూర్తి చేసి అపాయింట్మెంట్ అడ్రస్ గుర్తు చప్పుడు లేకుండా ఇచ్చినారు. దానికి ముందు మీరు 2014 డిఎస్సిలో మొత్తం తాడేపల్లికి పిలిపించుకొని దాన్ని పబ్లిసిటీ చేసుకొని ఆ పబ్లిసిటీని 4-5 రోజుల పాటు మీరు దాన్ని అన్ని కూడా టెలికాస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే 2018 డిఎస్సి 98 డిఎస్సిలో మీరు వదిలేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన 2018 డిఎస్సిలో మీరు వదిలేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం పోలే. అలానే 2008 డిఎస్సిలో కూడా 15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి డిఎస్సిలో సుమారుగా 2193 మంది ఆ రోజు అర్హులైన వారందరికీ కూడా ఉద్యోగాలు రాకపోయినా కూడా వారందరికీ కూడా 15 సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. అలానే 2019 స్పెషల్ డిఎస్సి వేసినా కూడా కేజీబీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ జరిపినా కూడా ఎక్కడా కూడా వాటన్నింటినీ కూడా ప్రాసెస్ని సిస్టమేటిక్గా కంప్లీట్ చేసి వారందరికీ ఇంటి దగ్గరికే డిఎస్సి కంప్లీట్ చేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు దీన్ని 16 నెలలు ఆయన సొంత ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రాసెస్ అంతా కూడా తప్పుదారి పట్టించి ఈరోజు వారందరినీ కూడా తాడేపల్లికి వచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నది మీరు ఒకసారి చూడాలా. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానంగా చాలా మంది అంటారు పేదవారికి సహాయం చేస్తున్నారు, ఉద్యోగాల విషయంలో సరిగ్గా ఇవ్వలేదని చాలా కొంతమంది అంటారు. నేను ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఉద్యోగాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో కూడా చరిత్రలో ఎప్పుడూ లేనన్ని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మేము చెప్పుకోలేకపోయినాం. అది మా దురదృష్టం అని చెప్పుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు 2019-24లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 32,108 ఉద్యోగాలు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 6,48,087 ఉద్యోగాలు ఇచ్చారు. 6,48,087 ఉద్యోగాలు. దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు 2,31,003 ఉద్యోగాలు అయితే, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 43,923 అయితే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చి 3,73,161 ఉద్యోగాలు. ఇన్ని ఉద్యోగాలు మనము జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇచ్చినా కూడా ఏం పబ్లిసిటీ చేసుకోలే. వారందరినీ కూడా సగర్వంగా గౌరవంగా చూసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి 3,97,000 ఉద్యోగస్తులు మాత్రమే గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టర్మ్లోనే 6 లక్షల చిల్లర ఉద్యోగాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఇటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలనని ఎక్కడైనా చూసినామా? అన్ని ఉద్యోగాలు ఫిల్ చేసినా కూడా ఎక్కడైనా పబ్లిసిటీకి వెళ్ళామా? ఎక్కడైనా ఈ విధంగా అందరినీ ఒక దగ్గరికి రమ్మని చెప్పి ఇటువంటి ప్రక్రియ చేసినటువంటి పరిస్థితి మనం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా చూడాల. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకొక నేను ప్రధానమైనటువంటి ఇష్యూని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అదేంటంటే రిజర్వేషన్స్లో పక్కా మోసం జరిగింది. రిజర్వేషన్ ప్రక్రియలో ఇది అందరూ కూడా గమనించాలా. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. సోషల్ స్టడీస్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలలో ఒక ఎస్సీ విద్యార్థి నరసింహరావు అనే విద్యార్థికి 70.3 మార్కులు వచ్చిన 70.3 మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం రాలే. అదే ఓసీకి వచ్చేటప్పటికి నేను అబ్బాయి పేరు చెప్పట్లేదు, 67 మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సోషల్ స్టడీస్లో. ఏ విధంగా మీరు పారదర్శకతతో వెళ్తా ఉన్నారు? ఈ హిడెన్ అజెండా ఏంటి? ఎందుకు ఈ విధంగా మోసం జరుగుతూ ఉంది? మొత్తం ఎగ్జామినేషన్ సిస్టంలో తప్పులు జరిగినాయి. నార్మలైజేషన్ ప్రాసెస్లో భయంకరమైనటువంటి తప్పులు జరిగినాయి. అదేవిధంగా రిజర్వేషన్స్లో తప్పులు జరిగినాయి. ఇన్ని తప్పు తడకలతో మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 16,000 ఉద్యోగాల కోసం ఇంత ఇబ్బందులకు గురి చేసి రేపటి రోజున మీరు పండగ చేసుకోవడానికి వీరందరినీ కూడా తాడేపల్లికి రమ్మంటా ఉన్నారంటే వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి. మేము ఒకటే వైఎస్ఆర్సీపీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు పారదర్శకంగా ఏదైతే ఈరోజు చాలామంది మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉద్యోగం రాక ఇబ్బంది పడతా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
వారందరి తరపున కూడా డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది, భవిష్యత్తులో పోరాడుతుంది. ఏ అన్యాయం జరిగిన ఏ ఒక్కరిని కూడా ఆ అన్యాయం జరిగినటువంటి వాడి తరపున వైఎస్ఆర్సీపీ అండగా నిలబడి పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాను.